హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టూడియో. ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్ఫోవిప్ అనే కంపెనీ ఫైనాన్స్ ఇంటర్న్ అనే రోల్కి హైర్ చేసుకుంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ క్యాన్ అప్లై. మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2024 and 25 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. You can work on student contract for at least 6 months. మీరు కాంట్రాక్ట్ బేస్డ్గా 6 months వర్క్ చేసుకోవచ్చు. ఐదర్ యూ హ్యావ్ ఆపర్చునిటీ టు వర్క్ ఫుల్ టైమ్ ఆల్సో. మీరు ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవాలనుకుంటే జాబ్ లొకేషన్ ఆన్ సైట్కి వెళ్ళి 40 hours per week మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ ద ఎఫినిటీ టువర్డ్స్ ట్రాన్సాక్షనల్ బిజినెస్. మీకు ట్రాన్సాక్షనల్ బిజినెస్ మీద నాలెడ్జ్ అనేది ఉంటే అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ జాబ్. యూ హ్యావ్ ద ఎఫినిటీ టువర్డ్స్ ఆర్గనైజేషన్ అండ్ డాక్యుమెంటేషన్. మీకు ఆర్గనైజేషన్ అండ్ డాక్యుమెంటేషన్ వర్క్ వచ్చి ఉండాలి. యూ హ్యావ్ ద ప్రాసెస్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్. యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటన్ అండ్ స్పోకెన్. మీకు ఇంగ్లీష్ అనేది మంచిగా రాయడానికి, చదవడానికి, మాట్లాడడానికి వచ్చి ఉండాలి. అండ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎన్వైర్న్మెంట్. మీకు ఫాస్ట్ గ్రోయింగ్ ఎన్వైర్న్మెంట్లో మీరు వర్క్ చేయాలనేసి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి మంచిగా వచ్చి ఉండాలి. అండ్ దిస్ ఈస్ వాట్ విల్ యూ డూ అట్ ఇన్ఫోబిప్. ఇన్ఫోబిప్లో మీరు ఏం వర్క్ చేస్తారు? ఎంటరింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్వాయిసెస్ ఇన్ ఇంటర్నల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్స్. మీరు డాక్యుమెంటేషన్స్ అండ్ ఇన్వాయిసెస్ ఏవైతే కంపెనీ రిలేటెడ్ ఉన్నాయో అవి మీరు అనేది సిస్టంలో డే టు డే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డూయింగ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్. ఏదైతే మనకి నార్మల్గా ఫైనాన్స్కి కంపెనీకి సంబంధించిన ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సిస్టంలో అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ కీపింగ్ రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్. రికార్డ్స్ అనేవి ఉంచాలి. వర్కింగ్ అండర్ ద మెంటర్షిప్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసోసియేట్స్ ఆర్ మేనేజర్. మీరు అనేది మెంటర్స్ లేదా అసోసియేట్స్, మేనేజర్స్ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫాలోయింగ్ బుక్ కీపింగ్ అండ్ ఆడిటింగ్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూసింగ్ ఇన్ పర్ఫార్మింగ్ ఇట్స్ టాస్క్. మీరు ఏదైతే టాస్క్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అది డే టు డే కంప్లీట్ చేసి రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లర్న్ మెయిల్ మేనేజ్మెంట్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్, డాక్యుమెంట్స్, వెండర్ మాస్టర్ డేటా అడ్మినిస్ట్రేటివ్. మెయిల్స్ అనేది మీరు మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్స్ట్రాక్టింగ్ డేటాబేస్ ఫ్రమ్ కంపెనీ బిజినెస్ సిస్టమ్. మంత్లీ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో కంపెనీకి సంబంధించినవి అవనేది మీరు మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ డూయింగ్ టాస్క్ ఆర్డరింగ్ బై ద మేనేజర్. మీ మేనేజర్ ఏదైతే మీకు వర్క్ అసైన్ చేస్తారో డే బై డే అదనేది మీరు కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ వర్క్ ఏదైనా మీరు అప్ టు డేట్ పెట్టి ఉండాలి. దిస్ ఈస్ మోర్ అబౌట్ యూ. యువర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ స్టూడెంట్ కాంట్రాక్ట్ ఫర్ అట్లీస్ట్ 6 months. మీరు లాస్ట్ ఇయర్ స్టూడెంట్ అయినా సరే మీకు 6 months కాంట్రాక్ట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు ముందుగానే నేను చెప్పినట్టు 40 hours per week మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ అన్ ఆన్ సైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ఏదైతే మీకు స్కిల్స్ జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో అవే స్కిల్స్ మీ రెజ్యూమేలో ఎడిట్ చేసి మీరు రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. అండ్ డూ అప్లై ఫర్ దిస్ జాబ్ బిఫోర్ ఇట్ ఎండ్స్. థ్యాంక్ యూ.